ఈరోజైతే అమ్మ వాళ్ళతో నేను శుక్రవారం రోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఉదయాన్నే అనమాట అమ్మను ముగ్గు పెట్టమని చెప్పేసి అన్నాను. అంటే తనకి ఇష్టం అనమాట. లోపల అయితే ఏం పని ఉండదు కాబట్టి ఇంక బయట అయితే కల్లాపి చల్లి ముగ్గు పెట్టడం. ఖాళీగా అయితే ఉండరండి. నిద్ర లేచినప్పటి నుంచి కూడా పనుల కోసం పరిగెత్తే వాళ్ళు కాబట్టి వాళ్ళకి పని చేయకపోతే ఏమీ తోచదు. సో ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఇంకా లోపలైతే అంట్లకి వాటికైతే మనకి హెల్పర్ ఉన్నారు కాబట్టి ఇంకా అమ్మ అయితే బయట కల్లాపి చల్లి ముగ్గు పెడుతుంది. ఆ పని అయితే అమ్మకి బాగా ఇష్టం అనమాట. అందుకని ఇంకా తన్నే చేయమని చెప్పా. ఇంకా అంటే కల్లాపి చల్లమని నేను చెప్పలేదు, కలర్ ప్యాకెట్ ఉండింది. ఇంకా వద్దులేమ్మా అది యూజ్ చేయకూడదు అంటే నువ్వు చేతులతో అలా పట్టేసుకుంటావు, వద్దు పొడి చల్లు అని చెప్పేసి అన్నానండి. లేదు అని చెప్పేసి ఇంకా చేత్తో వాటర్ కలిపి మొత్తం చల్లిందనమాట. ఇంకా నార్మల్గానే ముగ్గు పెట్టేయమని చెప్పాను. తను ఏంటంటే ఇంకా కల్లాపి చల్లకుండా ముగ్గు పెడితే బాగోదు అని చెప్పి, కల్లాపి అంటే ఆ ఎల్లో కలరే అండి, మళ్ళీ కల్లాపి అంటే ప్యాడ్ ఎక్కడ అదేంటి ఇదేంటి అంటారు. సో అందుకని ముందే చెప్తున్నా. వాతావరణం అయితే భలే ఉంది కదండి. నాన్నైతే నీట్గా మొక్కలన్నింటికి కూడా గడ్డి పీకేసి భలే ప్రశాంతంగా చేశారు. మళ్ళీ ఒక 2-3 నెలలకు వచ్చారనుకోండి, ఈలోపు మళ్ళీ గందరగోళం అయిపోతుంది. సో ఇంకా అమ్మ అయితే కల్లాపి చల్లుతూ ఉంది. ఇంకా నేను కూడా హెల్ప్ చేయనా అంటే ఏం పర్లేదు నువ్వు పక్కకి వెళ్ళు అని చెప్పేసి అని ఇంకా చల్లేస్తూ ఉందనమాట నీళ్ళు మొత్తం. ఇంకా పెద్దమ్మ కూడా వచ్చింది కదండి అమ్మతో పాటు. ఇంకా తనైతే లోపలే ఉంది, మంచు బాగా పడుతుంది కదా. సో తనైతే లోపల నిల్చుంది. ఇంకా అంతమంది చేసే పనులు ఏం లేదు, నేనే ఖాళీగా నిల్చున్నాను కాబట్టి ఇంక లోపల ఏం పనులు లేవు. అలాగే మాట్లాడుకుంటూ, పెద్దమ్మ ఫస్ట్ టైం అనమాట మన ఇంటికి రావడము. బాగుంది చాలా ఇల్లు అని చెప్పేసి మాట్లాడుతూ అలా జరుగుతూ ఉందన్నమాట పని. మనం హౌస్ వార్మింగ్ అప్పుడు ఏంటంటే హెల్త్ బాగాలేక రాలేదండి. సో దానివల్ల ఫస్ట్ టైం ఇప్పుడే అనమాట రావడం. సో ఇంకా పొలం పనులు అవి ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయిలేండి. ప్రతిసారి రావాలి అంటే రాలేరనమాట. అమ్మ వాళ్ళంటే ఇంకా తప్పదు, పిల్లలు అలా వెళ్తూ ఉంటారు కాబట్టి. కాకపోతే నేను ఎప్పుడు వెళ్ళినా కానీ వెళ్తూ ఉంటానన్నమాట. సంక్రాంతి టైంలో కానీ ఏదైనా పెళ్ళిళ్ళు అలాంటివి వచ్చినప్పుడు కంపల్సరీ ఊరు వెళ్తూ ఉంటాము. సో అదనమాట. ఇంకా అమ్మ అయితే ముగ్గు పెట్టడం స్టార్ట్ చేసింది. అంటే చాలామంది అండం ఏంటంటే ముగ్గు పెట్టకూడదంట, అంటే ముగ్గు పెట్టచ్చు బట్ సింపుల్గా ఉండాలి అని చెప్పేసి అన్నారు ఆ టైంలో. బట్ ఏమో అండి, ముగ్గు విషయంలో మాత్రం నేను కొంచెం అంటే మరీ ఓవర్గా పెద్ద పెద్ద ముగ్గులు అయితే పెట్టలేదు. కానీ పెట్టేదైనా ఎప్పుడు మన ఇంటి ముందు ఉండేదే కదా అని చెప్పి సింపుల్గా అయితే ముగ్గులు అయితే పెడుతూనే ఉన్నాను. ఆ పండగ టైంలో కూడా చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తూ ఉన్నాను అనమాట, కొంచెం కలర్స్ అవి పెట్టి. కొంతమంది అన్ని రోజులు అవసరం లేదు 11 days అన్నారు. బట్ మా ఫ్యామిలీస్లో కూడా అట్లీస్ట్ ఒక 6 months అయినా కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ 6 months అయితే మేము కండిషన్స్ అయితే ఫాలో అవుతాం అనమాట. కొబ్బరికాయలు కొట్టడం, టెంపుల్స్కి వెళ్ళడం ఇలాంటివి ఏమి చేయకూడదు అని చెప్పేసి అన్నారు. ఇంకా అలాంటి కండిషన్స్ అయితే ఫాలో అవుతాం అనమాట. ముగ్గు భలే అందంగా ఉంది కదండి, అమ్మ పెట్టిందనమాట. సో ఇంకా లౌక్య ఏదో కలర్స్ అని చెప్పేసి దాన్ని డార్క్ బ్లూ వేసి దాని మీద మళ్ళీ లైట్ బ్లూ వేసి అలా ఏదేదో చేసింది. ఆ బ్లూ కలర్ భలే కనిపిస్తుంది కదా. సో ఇంకా పింక్ కలర్ అని ఏ కలర్స్ కూడా ఎక్కువ లేవు నా దగ్గర, ఉన్న వాటితోనే అలా అయితే చేశాము. ఇంకా అమ్మ పెద్దమ్మ ఇద్దరు బోర్ కొడుతుంది కదా వాళ్ళకి, వాళ్ళే చేసుకుంటూ ఉండే కలర్స్ ఫిల్ చేయడంలో నేను కొంచెం హెల్ప్ చేశాను అనమాట. సో ఒకరికొకరు నిలబడుకో ఉన్నారు. ఇంకా నాన్న మాత్రం చెప్పాను కదా, నాన్న వచ్చేలోపు నేను కంప్లీట్గా చెత్త చేసేస్తాను అనమాట. తనకేమో ఆ పనులు ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్కి వాటిల్లో గడ్డి పడిపోయిందండి. గడ్డి అంటే గడ్డి కూడా కాదు, లాస్ట్ టైం నేను ఎండబెడదామని చెప్పేసి అలసందల్ని మిద్ది మీద పెట్టాను, మర్చిపోయాను. వర్షం పడే మొత్తం మొలకలు వచ్చేసాయి. బయట పడేయడం ఎందుకులే, మొక్కలకి వేద్దాము. నేనేమనుకున్నానంటే పాడైపోతాయి కదా అనుకున్నా, పాడైపోయి కొంచెం బలం ఉంటుందిలే అనుకుని విసిరేసాను ఆ మొక్కల్లో. అవన్నీ చెట్లు వచ్చేసి చాలా పెద్దగా అయిపోతున్నాయి. అమ్మేమో అలానే ఉంచనింది. వాటి వల్ల ఏంటంటే పందికొక్కులు, ఎలుకలు అవి హోల్స్ చేసేస్తూ ఉన్నాయి. ఇంక అందుకని నానైతే మొత్తం పీకేస్తున్నారనమాట. ఇంక ఈరోజు వచ్చేసి నేను అమ్మ వాళ్ళ కోసం అని చెప్పేసి బిర్యానీ వండానండి. వండిందేమో పేరుకు వాళ్ళ కోసం, కానీ తినిందైతే మేము. అమ్మ తినలేదు, పెద్దమ్మ తినలేదు. పెద్దమ్మ కొంచెం హెల్త్ ప్రాబ్లం అనమాట, అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలా ఉంటుంది. తను మసాలా ఫుడ్ అయితే ఏం తిందు. అంటే అది ఇంతకు ముందు కదా, ఇప్పుడు తింటారులే అని చెప్పేసి నేనైతే చేసేసాను, టేస్ట్ వస్తారు అని చెప్పి. మెయిన్ థింగ్ పిల్లలండి. ఇంతకుముందు ఒక 2 times చేశాను కదా, ప్రతి దానికి ఎవరు వచ్చినా కానీ మా మమ్మీ బిర్యానీ బాగా చేస్తుంది, మా మమ్మీ బిర్యానీ బాగా చేస్తుంది, ఇదే పదం అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ ఇంకా పిల్లలు చెప్తా ఉండేసరికి చెయ్యి అని చెప్పేసి అమ్మ కూడా ఉంది కదా ఇంకా చేశానమాట. ఇంకా చికెన్ కొంచెం ఉంటే ఫ్రై చేయమన్నా. నేనేమన్నా అంటే కొంచెం గ్రేవీ లాగా చేసి రసం పెట్టుకున్నాను, బాగుంటుంది అనుకున్నా. బట్ ఫ్రై అంటే అమ్మ ఇలా డీప్ ఫ్రై చేసేసింది అనమాట, పకోడీ లాగా చేసింది. ఇది పకోడీ, నేను అనేది ఫ్రై, రెండు ఒకటేనా. సో నేను అనేది కొంచెం గ్రేవీ లాగా, గ్రేవీ అంటే మళ్ళీ పులుసులాగా కాకుండా గ్రేవీగా అలా చేసుకుని రసంలోకి బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను. బట్ అమ్మేమో అలా చేసింది. సో ఈరోజు స్పెషల్స్ అయితే మా ఇంట్లో అవ్వండి. దమ్ బిర్యానీ బాగానే కుదిరింది. స్టీల్ది ఒక బౌల్ తీసుకోవాలండి ఈసారి కంపల్సరీ, అప్పుడే కొంచెం ఇంకా బాగుంటుంది. ఇదేంటంటే కొంచెం పల్చగా ఉండటం వల్ల నాకు అడుగు అంటిపోతుంది అనమాట కింద, దానివల్ల సగం టేస్ట్
పోతుంది. స్టీల్ గిన్నె ఉంది కానీ అది 2 గ్లాసెస్ కంటే ఎక్కువ పట్టదు. సో మా ఇంట్లో మినిమం ఒక 3 గ్లాసెస్ కానీ 4 గ్లాసెస్ కానీ బిర్యానీ ఉంటేనే సరిపోతుంది. సురేష్ గారు కానీ రుత్విక్ కానీ బాగా తింటారండి బిర్యానీ. మార్నింగ్ ఈవినింగ్ తింటేనే వాళ్ళకి బాగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే చేసుకుంటాను. సో ఇంక అందుకని ఒక బౌల్ తీసుకుంటాను స్టీల్లో. బయటికి వెళ్ళినప్పుడు ఆఫ్లైన్లోనే తీసుకుంటా, బాగుంటుంది. మామూలుగా మనకి స్టీల్ సామాన్ షాప్ అలా ఉంటుంది కదా, అక్కడ శారీస్ కలెక్షన్ అయితే తీసుకున్నానండి. అమెజాన్లో కూడా మనకి కొంచెం మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది అనమాట. కొన్ని బ్రాండ్స్లో కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. సో శారీస్ కూడా చాలా బాగుంటాయి. కొన్ని అయితే తీసుకున్నాను, ఇప్పుడైతే మీతో షేర్ చేస్తాను అనమాట 1 by 1. ఇది వచ్చేసి జనసేన బ్రాండ్కి సంబంధించింది. నేను మీకు చాలాసార్లు చెప్పాను జనసేన బ్రాండ్ చాలా బాగుంటుంది కుర్తీస్ అని చెప్పేసి. శారీస్ కూడా లాంచ్ చేసింది రీసెంట్గా. ఇవి కూడా చాలా బాగుంటాయండి. అన్నీ కూడా ట్రెడిషనల్ శారీస్ లాగా, అంటే ఇక్కత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, అంటే ఇక్కత్ ప్రింట్ వచ్చేసి. శారీస్ కూడా ఆర్గన్జా అలా ఉంటాయి కదా. సో ఇంకొక ఫ్యాబ్రిక్ ఏదో అంటారు, నాకు ప్రజెంట్ గుర్తు రావట్లేదు. సో లింక్స్ ఇస్తాను చూడండి. నేనైతే ఒక 3 శారీస్ అయితే బుక్ చేశాను ఇదే మోడల్లో. అమ్మ వాళ్ళకి అట్లా బాగుంటాయి అని చెప్పేసి చాలా బాగున్నాయి. ఇది చూడండి, మంచి సీ గ్రీన్కి ఇలా ఇక్కత్ ప్రింట్లో పింక్, ఎల్లో, తర్వాత బ్లూ అలా మిక్సింగ్ కలర్ అయితే వచ్చిందనమాట. శారీ ఫ్యాబ్రిక్ కూడా మీరు చూడండి ఎంత ఫోల్డబుల్గా ఉందో. సో కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది అనమాట. డైలీ యూస్ చేసుకోవడానికి కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కట్టుకోవాలన్నా కానీ చాలా డీసెంట్గా ఉంటాయి ఫ్యాబ్రిక్స్ అయితే శారీస్. చూడండి. సో ఇది వచ్చేసి పళ్ళు అండి, ఇక్కత్ పళ్ళు కూడా గ్రాండ్గా ఇచ్చేశారు. అండ్ దాంతోపాటు బ్లౌజ్ అనమాట. సో బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ అయితే ఇచ్చారు. చూడండి చాలా బాగుంది, నాకైతే భలే నచ్చింది. అమ్మకు కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఒక 2 శారీస్ తీసాను, నాకు బాగా నచ్చింది అనమాట. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఈ శారీ తీసుకున్నా. సో ఇంకొక శారీ కూడా ఉంది నా దగ్గర, ప్రజెంట్ టైలర్ దగ్గర అయితే ఉంది. నేను చూపిద్దాం అనుకున్నాను కానీ సరే స్టిచ్చింగ్ అయిపోద్దిలే అనుకున్నాను, టైంకి అయితే అవ్వలేదు. సో దాని లింక్ కూడా ఇస్తాను. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. ఈ కలర్కి ఈ క్వాలిటీకి నాకైతే వర్త్ అనిపించింది. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. ఇవన్నీ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను అనమాట. అమెజాన్లో మనకి ఈజీ రిటర్న్స్, ఎక్స్చేంజ్ ఆప్షన్స్, అలాగే సేల్స్ కూడా ఉంటుంటాయి కాబట్టి. చూసినట్లయితే ఇది ఉమెనిస్టా బ్రాండ్కి సంబంధించిన శారీ అనుకుంటా అండి. ప్లెయిన్ శారీ అనమాట, 2 కలర్ కాంబినేషన్, మెంతి ఎల్లో వస్తుంది. అలాగే ఇది వచ్చేసి రస్ట్ ఆరెంజ్, ప్రజెంట్ ట్రెండ్ కదా, రస్ట్ ఆరెంజ్లో ఉంటుంది అనమాట. సో మనకి మెంతి ఎల్లోలో కూడా కొంచెం డార్క్ షేడ్, చాలా బాగుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఎంత ఫాలింగ్ ఉందో చూడండి. సో ఈజీగా మనం ఫోల్డ్ చేసేసుకునేలాగా ఉంటుంది. సో చాలా డీసెంట్ ఫ్యాబ్రిక్ అనమాట. డైలీ వేర్ అలా మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. డ్రెస్సెస్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ పళ్ళుకి వచ్చేసి ఇలా టాజిల్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. సో ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. సో భలే నచ్చింది నాకు ఈ శారీ అయితే. మంచి డబల్ షేడ్ షైన్ వస్తుంది అనమాట. ఈ రస్ట్ ఆరెంజ్ మీద లైట్గా గ్రీనిష్ షేడ్, ఈ ఎల్లో షేడ్ వస్తుంది. సో చాలా బాగుంది శారీ అయితే, చాలా బాగుంటుంది క్వాలిటీ. సో చూడండి, మంచి సీ గ్రీన్ రామా బ్లూ లాగా ఉందన్నమాట. సో దీనికి మనకి బార్డర్ అయితే ఇచ్చారు. బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ లాగా వస్తుంది. బట్ ఆ బ్లౌజ్ నాకు అంత అనిపించలేదు, ఫుల్ వర్క్ బ్లౌజ్ లాగా ఉంటుంది. దాన్ని అయితే పక్కన పెట్టేసా. ఆ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సో శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ ఉంటుందన్నమాట. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. క్వాలిటీ వైజ్ చాలా 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 బాగుంటుంది. సో ఇది చూడండి. సో ఇది అండ్ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక శారీ. ఇది కూడా జనసేన బ్రాండ్కి సంబంధించిన శారీ అనమాట. మంచి ప్యారెట్ పికాక్ బ్లూ అంటాం కదా, పికాక్ బ్లూకి సంబంధించిన శారీ. సో బార్డర్ అయితే ఇలా వచ్చి ఉంటుందన్నమాట. అండ్ మనకి పళ్ళు ఇదంతా కూడా ఇలా సింపుల్గా ప్రింట్ స్టైల్ అయితే వస్తుంది. చూడండి, పికాక్స్ వచ్చేసి సో ఇలా. సో ఇదొక శారీ. అండ్ ఇంకొన్ని శారీస్ కూడా ఉన్నాయని చెప్పాను కదా, వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే పోస్ట్ చేస్తాను. సో మీకు నచ్చినవైతే మీరు శుక్రవారం రోజు సాయంత్రం అండి, ఇంకా లౌకి అయితే బయట ఆడుకుంటా ఉందన్నమాట. ఏం చేస్తున్నా అని వెళ్ళి చూసేసరికి బయట మేము మార్నింగ్ ముగ్గు పెట్టాము కదా, ఆ ముగ్గంతా నీట్గా చిమ్మేసి ఇంకా వాటర్ చల్లి ముగ్గు పెట్టాలంట. ఆ పని అయితే చేస్తుంది. తనకి ఎవరు చెప్పలేదండి. తనకు ఒక హ్యాబిట్ ఏంటి అంటే, ఆడపిల్లనో లేదో ఏమో మనల్ని చూస్తూనే మన పిల్లలు పెరుగుతారు అంటారు కదా, ఆ వేళనో తెలీదు. తను మూవీస్ కానీ అంటే టీవీ దగ్గర కానీ మొబైల్స్ కానీ ఎక్కువ పెట్టుకొని అడిక్ట్ అయిపోదు. రుత్విక్ అనుకోండి కొంచెం లేజీ ఫెల్లో అనమాట. వాడు కొంచెం లేజీగా ఫోన్లు అలాగ పడుకొని ఉండటమో లేదంటే టీవీ చూడటమో ఇలా చేస్తూ ఉంటాడు. బట్ లవ్కి ఏంటంటే చిన్నప్పటి నుంచి తను సింగిల్గా ఆడుకుంటూ ఉంటుంది, సింగిల్గా పనులు చేస్తుంది. ఆడపిల్ల పనులు ఎక్కువ చేస్తూ ఉంటుంది అనమాట.
అంటే ఆడపిల్ల పనులు చేయక ఇంకేం చేస్తుంది అంటారా? అంటే తను ఇంట్రెస్ట్గా ఉంటుంది, తన ఏజ్ కంటే కూడా కొంచెం ఓపిక్గా పనులు చేయడం అయితే చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఎవరు చెప్పకపోయినా అది ఎంత కలర్ ఎంత ఉండిందో, ఎంత నీట్గా చిమ్మేసిందో చూడండి. ఇంకా నానైతే నాకు శుభ్రంగా చేయించాడండి. పొద్దునైతే చూడాలి గందరగోళం ఉంటుంది. లాస్ట్ టైము గొర్రెలు అవి పడ్డం వల్ల కూడా మొక్కలు చాలా వరకు అంటే లేవన్నమాట. ఇంకా అవన్నిటిని నీట్గా చేసేసి, ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే బాగా బ్రతికింది. ఇంకెప్పుడు చూడాలి, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అలా పడుతుందేమో. డైరెక్ట్ చెట్టు నుంచి తీసుకొచ్చాం, సీడ్ నుంచి పెంచలేదు, కొమ్మ నుంచి పెంచుతున్నాం కాబట్టి తొందరగానే కాయలు కాస్తుంది అంటాం విన్నాను నేను. చూడాలి. ఇంకా ఇక్కడ ఒక డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉంది, దానికే కాకర చెట్టు అల్లుకునిందనమాట. లాస్ట్ టైం కూడా మన ఇంటి దగ్గర కాకరకాయలు చాలా కాసాయి కదా, సర్లే ఉండనివ్వు, కాకర చెట్టు ఏం పర్మనెంట్గా ఉండదు కదా అని చెప్పి అలానే ఉంచేసాము. ఇంకా లౌకి అయితే ఇలా ఆడుకుంటూ ఉందనమాట. బాగా అనిపిస్తుంది కదండి, ఎప్పుడు ఫోన్లు టీవీలో అతుక్కోకుండా తనకంటూ తను ఏదో ఒక పని చేసుకుంటూ అందులో బోర్ కొట్టకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. సో అందుకని చెప్పేసి నేను కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను అనమాట. అలాంటివి చేసేటప్పుడు బాగా చేయమ్మా అని చెప్పి చేయిస్తూ ఉంటా, తను కూడా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటుంది. శుక్రవారం రోజు అయితే అలా గడిచిందండి. ఇంకా అమ్మ వాళ్ళు ఉన్నారు కదా మాట్లాడుకుంటూ, నేను కూడా ఆ రోజు ఇంకా మిషన్స్ కూడా స్టార్ట్ చేయలే. రాక వస్తారు కదా, ఇంకా వాళ్ళతో కొంచెమైనా టైం స్పెండ్ చేయకపోతే బాగోదు అని చెప్పేసి నేనైతే వాళ్ళతోనే ఉన్నానన్నమాట ఎక్కువ టైము. ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చేసుకుందాంలే, ఇంకా పిల్లలు కూడా ఉంటారు కదా, సెలవులకి తీసుకెళ్తారు అని చెప్పి ఇంకా ఉదయాన్నే అండి నెక్స్ట్ డే సాటర్డే, ఈరోజు అయితే అమ్మ వాళ్ళు ఊరికి వెళ్తున్నారు. యాక్చువల్గా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవాల్సింది ఉదయాన్నే, ఎందుకంటే పండగ టైం కాబట్టి అసలు బస్సెస్ ఏమీ ఖాళీ ఉండవు. పొద్దున వెళ్ళిపోతాము అన్నారు. బట్ పిల్లలకి ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ ఉన్నాయి స్కూల్లో. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ 2 మంత్ నుంచి కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. టీచర్ కొడుతుందమ్మా, ఇట్లాగా పెయిర్స్ అవి మిస్ అవుతాయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. సర్లే ఎన్ని రోజులు వాళ్ళు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎందుకు లేని ఇంకా అమ్మ వాళ్ళు కూడా మధ్యాహ్నం నుంచి బయలుదేరదాంలే, 1 గంటకు అలాగా వాళ్ళ ప్రోగ్రామ్స్ అయిపోతాయి కదా, తర్వాత వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయ్యారు. ఇది శనివారం రోజు మార్నింగ్ అమ్మ వాళ్ళకి మంచి టీ అయితే పెట్టిస్తున్నాను నేను ఇక్కడ. ఇంకా శనివారం రోజు ఆఫ్టర్నూన్ అండి, పిల్లల్ని అయితే ఉదయాన్నే స్కూల్కి రెడీ చేసి పంపించేసాము. ఇంకా తర్వాత అమ్మ ఇక్కడ పెద్దమ్మ అయితే వంట చేస్తున్నారనమాట. ఈరోజు మునగాకు కోసుకొచ్చారండి, మన చెట్టుకి మునగాకు ఉంది కదా, ఆ మునగాకు అయితే కోసుకొచ్చి తాలింపు పెట్టారనమాట. అలాగే పప్పుచారు కూడా చేశారు. ఈరోజు వంట అయితే అమ్మ పెద్దమ్మనే చేశారు. నాకు కొంచెం ఎందుకో ఈరోజు నీరసంగా అనిపించింది. ఇంకా సరేలే అని చెప్పేసి నేను పప్పు అవేదో కూరగాయలు అవన్నీ కట్ చేసి పెట్టేసి ఇంకా వీడియోస్ అవి ఎడిటింగ్ ఉంటే వాటి కోసం అయితే వెళ్ళాను అనమాట. ఈలోపు లంచ్ అయితే ప్రిపేర్ చేసేసారు. పప్పుచారు పెద్దమ్మ చేసింది, మునగాకు కూడా చేసింది, పప్పు వేసి కందిపప్పు బాగుండింది ఆ రోజు కూడా లంచ్ అయితే. సో ఇంక పిల్లలు కూడా మేము తిన్నామండి, ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. మళ్ళీ అమ్మ వాళ్ళకి కూడా ఫస్ట్ టైం అయిపోతుంది కదా, వీళ్ళు తినేసారంటే ఇంక పిల్లలు వచ్చిన తర్వాత తినిపించుకొని డైరెక్ట్ తీసుకెళ్ళిపోవడం, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రెడీగానే ఉన్నారు కాబట్టి. ఇంకా మునగాకు కూడా పప్పు వేసి చేసింది, బాగుంది. అంటే నేను మామూలుగా అమ్మ చేయడం ఎట్లా అంటే పప్పు అలా కూడా చేసుకోము మేము, ఓన్లీ మునగాకు ఫ్రై అనమాట. పచ్చికారం అంటే కారం వేసుకొని చేసుకుంటాము. సో పప్పు కూడా వేస్తే కలుపుకొని తినడానికి బాగుంటుంది. సో ఇలా మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి ఆ రోజు. 2 days వ్లాగ్ ర్యాండమ్గా షూట్ చేశాను అనమాట. ఇంకా రుత్విక్ని లౌక్యని మార్నింగ్ రెడీ చేస్తున్నా. కొంచెం ఆ హడావిల్లో నాకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, ఆ ఇదిలో నేను వీడియోస్ ఏం షూట్ చేయలేదు. రుత్విక్కి పంచకట్టి పంపించాను, పెద్ద యుద్ధం జరిగింది ఆ పంచకట్టే టైంలో. సో ఫైనల్గా పాపం చూడండి ఆ పంచ ఊడిపోయిందంట, పట్టుకొని వస్తున్నాడు. ఇంకా లౌక్య కూడా మంచిగా లెహంగా లాగా కుట్టించానండి, క్రాప్ టాప్ లాగా. 500 పెట్టి చున్నీ కూడా తీసుకొచ్చా. లాస్ట్కి ఏం చేసిందంటే నాకు అది వద్దు అని చెప్పి ఈ డ్రెస్ వేసుకెళ్ళింది. ఇంకేం చేయాలి చెప్పండి లౌక్య అని, ఇంకెందుకని చెప్పి వదిలేసా. ఏడ్చి గోల్ చేసి బాగా రెడీ చేశానండి, అవి తీసి పక్కన పెట్టేసింది. నాకు అది జారిపోతుంది, గుచ్చుకుంటుంది అని చెప్పేసి ఏదో 100 కారణాలు చెప్పింది. అందుకని నేను లౌక్యకి ఎక్కువ డ్రెస్సెస్ తీసుకోను, తను గ్రాండ్గా ఉండడానికి ఇష్టపడదు, రేర్గా వేసుకుంటుంది అనమాట. ఇంకా అన్నీ కూడా క్యాజువల్గా ఉండాలి, కాటన్ ఫ్రాక్స్ కానీ లేదంటే నైట్ వేర్ అంటే ప్రాణం లౌక్యకి. సో ఇంకా అది కొంతమంది ఏమంటారంటే నువ్వు అన్నీ కడతావు, లౌక్య వేసుకో, పాపకు కొనియొచ్చు కదా, లౌక్య ఎప్పుడు చూసినా 1-2 వేసుకుంటా ఉంటుంది అని చెప్పి. తను అంటే చాలా ఉన్నాయండి, ఎన్ని ఇస్తూ ఉంటాను నేను తెలిసిన వాళ్ళకు కూడా. తను వేసుకోదు, అక్కడ పడేయడం కంటే ఎందుకులే అని చెప్పేసి తనకు ఉన్నవే తను ఇష్టంగా వేసుకునేటివి వేస్తాను. ఒకవేళ వేసినా కానీ బలవంతంగా అస్సలు ఒప్పుకోదు, నసబెట్టేస్తూ ఉంటుంది, ఘోరంగా ఇబ్బంది పెడుతుంది అనమాట. అలా ఉంటుంది లౌక్య మెంటాలిటీ అయితే.